దావీదు గారు రచించినట్లు మనకు పైన చెప్పబడుతూ ఉంది. ఏంటంట ఆయన చెప్పిన మాటలు అంటే, అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ఆయన కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు, ఆయన శత్రువులు ఆయన్ని వెంటబడుతున్నప్పుడు ఇదే కీర్తన 4వ చరణం నుంచి మనం చదివితే ఆయన అంటాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసి ఉన్నదంట. ఆయన గుండె ఆయనలో వేదన పడుచున్నదంట. మరణ భయం అనేది ఆయనకు పుడతా ఉన్నదంట. ఏమండి, మహాభయము నన్ను, భయమే గొప్ప భయం, భయమే గొప్పది. ఏంటి, ఒక పామును చూస్తేనే భయపడితేనే అదే గొప్పది, ఒక నీడను చూసి భయపడితే అదే పెద్దది, అలాగే ఒక దయ్యాన్ని చూసి భయపడితే అదే పెద్దది. అంటే కీర్తనాకారుడు అంటున్నాడు, నాకు మహాభయము నన్ను ముంచివేసిన, అసలు భయం చేతే ముంచివేస్తుందంట. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆహా గువ్వవలే నాకు రెక్కలున్నయల్లా నేను వీటన్నిటిలో నుంచి ఎంత ఎంత ఏమండి, ఆయన పరిస్థితి ఎంత దయనీయముగా ఉందో. ఆయన స్థితి ఒక్కసారి మనం అనుకుంటాం కదా, మనం కలిగి ఉన్న రుణ బాధల్లో నుంచి ఒక్కసారి నాకు 10 లక్షలు వస్తే బాగుండు, వీటన్నిటిని ఎవరు వారికి ఇచ్చేసేసి నేను చక్కగా దేవుళ్ళో బ్రతుకుదును, లేదంటే నా కుటుంబంతో సంతోషముగా ఎంజాయ్ చేద్దును అన్నట్లుగా ఇప్పుడు కీర్తనాకారుడు అంటున్నాడు, నాకు మహాభయము కలిగను, మరణ వేదనలు కలుగుచున్నాయి, నా గుండె నాలో వేదన పడుచున్నది. ఆహా నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోదును.